Hi students, welcome back to Jain for Aspirants. In this video, I would like to talk about the prepositions of time, the preposition of time on గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. అయితే లాస్ట్ క్లాస్లోని మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అని స్టార్ట్ చేసి దాని గురించి కొంత బ్రీఫ్ ఇచ్చిన తర్వాత ఏం చెప్పామంటే ఎట్ని ఏ విధంగా యూజ్ చేస్తామని, ఎట్ని యూజ్ చేసే ముందు ఏంటంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ ఎట్, ఇన్, ఆన్, ఆఫ్టర్, బిఫోర్, బై, డ్యూరింగ్, సిన్స్, ఫర్ ఇవన్నీ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అని చెప్పి మళ్ళీ చెప్తాను చూడండి. ఎట్, ఇన్, ఆన్, బిఫోర్, ఆఫ్టర్, బై, అంటిల్, సిన్స్, ఫర్ ఇవన్నీ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అని ఏ విధంగా యూజ్ చేయాలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత ఎట్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎట్ని స్టార్ట్ చేసి ఏం చెప్పానంటే ఎట్ని మనము ఒక క్లాక్లోని అవర్స్ ముందు అంటే స్పెసిఫిక్ టైమ్స్ ఆన్ ద క్లాక్ అని చెప్పి నెక్స్ట్ స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ ఏ డే ముందు కూడా ఎట్ యూజ్ చేస్తామని చెప్పాను. అంటే ఎలాగంటే ఎట్ నూన్ అంటే ఎట్ 12 PM స్పెసిఫిక్ టైం కావున నూన్ ముందు ఎట్ యూజ్ చేయాలండి. ఎట్ నూన్, ఓకేనా. ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం తర్వాత 12 PM తర్వాత, కానీ ఎట్ నూన్ అంటే ఎగ్జాక్ట్లీ ఎట్ 12 PM. నెక్స్ట్ ఎట్ నైట్ అంటామండి. ఎట్ మిడ్ డే అంటాం. మిడ్ డే అన్నా ఎట్ నూన్ అన్నా ఒకటి. మిడ్ డే అంటే 12 PM. ఎట్ మిడ్ నైట్ అంటాం 12 AM. సో ఎట్ మిడ్ నైట్ అని అంటాం. సో ఈ విధంగా ఎట్ని ఈ విధంగా యూజ్ చేస్తామండి. వీటితో పాటుగా నెక్స్ట్ ఏంటంటే కొన్ని కామన్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయండి ఎట్ది యూజ్ చేసేవి. ఎలా అంటే ఎట్ ప్రెజెంట్, ఎట్ సన్సెట్, ఎట్ సన్రైజ్, నెక్స్ట్ ఎట్ డాన్, ఎట్ డస్క్ అంటే సూర్యోదయము, సూర్యాస్తమయం అంటాం కదా. డాన్ అంటే సూర్యోదయం. ఎట్ డాన్, ఎట్ డస్క్ అంటే చీకటి పడే సమయము, ఎట్ డస్క్ అని. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైమ్, ఓకేనా. ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ ఎట్తో వాడికి కొన్ని కామన్ టైం ఎక్స్ప్రెషన్స్ అండి. చూడండి, at dawn, at dusk, next at sunrise, at sunset, at present, at the same time. ఈ విధంగా ఎట్ని కొన్ని కామన్ టైం ఎక్స్ప్రెషన్స్తో యూజ్ చేస్తామండి. మన బుక్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. 296th పేజ్లో ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఆన్ అనే ప్రిపోజిషన్ ఏ విధంగా యూజ్ చేస్తామని చెప్పామండి, ఓకేనా. అయితే లాస్ట్ వీడియోలో మీకు ఒక చిన్న ఒక హింట్ లేదా క్లూ ఇచ్చాను. ఎలా అంటే లాంగర్ పీరియడ్స్ అనేవి ఏంటంటే ఇయర్స్, మంత్స్, సీజన్స్, డికేట్స్, సెంచురీస్ ముందు ఇన్ యూజ్ చేస్తామని చెప్పి, అవర్స్ ముందు ఎట్ యూజ్ చేస్తామని చెప్పి, ఆన్ గురించి ఏం చెప్పానంటే డేస్ ఆఫ్ ఎ వీక్. ద డేస్ ఆఫ్ ఎ వీక్ అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే వీటి ముందు ఆన్ యూజ్ చేస్తామని చెప్పాను. ఇంకొక పాయింట్ ఏంటంటే డేట్స్ ముందు కూడా ఆన్ యూజ్ చేస్తామండి, ఓకేనా. మనం ఆన్ని 2 things ముందు యూజ్ చేస్తాం. ఏంటంటే డేస్ అండ్ డేట్స్. డి వస్తుంది కదా, డేస్ అండ్ డేట్స్ ముందు మనం ఆన్ యూజ్ చేస్తున్నామండి. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందని. ఓకే, ఆన్ ఈజ్ యూజ్డ్ విత్ ద డేస్ ఆఫ్ ఎ వీక్ అంటే ఒక వారంలో ఉన్న 7 days ఆ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు ఏమి యూజ్ చేస్తామంటే ఆన్ యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ ఆన్ సండే, ఆన్ మండే, ఓకే, ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ సాటర్డే, ఆన్ వెన్స్డే. ఇది వెడ్నెస్డే కాదండి, వెన్స్డే. ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ వెన్స్డే, నాట్ వెడ్నెస్డే, ఎక్సెట్రా. ఈ విధంగా యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఆన్ మండే. ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఆన్ మండే. మండే నేను కలవబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఆన్ మండే అండి. ఏంటి ఆన్ మండే. చూడండి నెక్స్ట్ షీ గోస్ టు టెంపుల్ ఆన్ సాటర్డేస్. ఈ విధంగా సాటర్డేస్ ముందు కూడా ఏంటంటే ఆన్ యూజ్ చేస్తామండి. షీ గోస్ టు టెంపుల్ ఆన్ సాటర్డేస్ అంటే శనివారాలు ఆమె టెంపుల్కి వెళ్తుంది. ఓకే, షీ గోస్ టు టెంపుల్ ఆన్ సాటర్డేస్. శనివారాలు అంటే ఆల్ సాటర్డేస్ అంటే ఎవ్రీ సాటర్డే. షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ సాటర్డే అలాగన్నా ఓకే. లేదా సాటర్డేస్ అని ప్లూరల్లో రాసి దాని ముందు కూడా ఏంటంటే ఆన్ యూజ్ చేస్తామండి. మనం ఆన్ మండేస్ అనొచ్చు, ఆన్ ట్యూస్డేస్ అనొచ్చు, ఆన్ వెన్స్డేస్, ఆన్ ఫ్రైడేస్, ఆన్ సాటర్డేస్, ఆన్ సండేస్. అంటే హీ గోస్ టు చర్చ్ ఆన్ సండేస్ అంటే హీ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే. ఎవ్రీ సండే ముందు ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఆన్ సండేస్ అనండి లేదా ఎవ్రీ సండే అనండి. ఆన్ సండేస్ లేదా ఎవ్రీ సండే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎంతవరకు మీకు ఎక్కడ చెప్పలేదు. నోట్స్ పెట్టుకోండి. మన బుక్ ఉంటూ ఓకే, మన బుక్నే మనం ఏంటంటే నోట్స్లో మనం అండర్లైన్ చేసుకుని చదువుకోవచ్చు. ఒకవేళ మీరు కానీ బుక్ తీసుకోలేదంటే జస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మీరు బుక్ తర్వాత తీసుకోండి. ముందు ఏంటంటే నోట్స్ పక్కన పెట్టాను సార్, మీరు నోట్స్ రాసుకోండి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఓకే, సో ఆన్ సండేస్ అంటే ఆల్ సండేస్ రావచ్చు లేదా ఎవ్రీ సండేని కూడా మనం రాసుకోవచ్చు. సో ఈ విధంగా సండేస్, సాటర్డేస్ ముందు కూడా ఆన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఆన్ నెక్స్ట్ మండే. ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఆన్ నెక్స్ట్ మండే. ఈ సెంటెన్స్ అనేది రాంగ్ అండి. ఈ సెంటెన్స్ అనేది రాంగ్. ఓకే, మనము మండే, ట్యూస్డే, వెన్స్డే, మండేస్, ట్యూస్డేస్, వెన్స్డేస్ ముందు ఆన్ యూజ్ చేస్తాం. కానీ నెక్స్ట్ మండే, దిస్ మండే, లాస్ట్ మండే, ఎవ్రీ మండే
ఈ నెక్స్ట్, లాస్ట్, దిస్, ఎవ్రీ అని వచ్చి నెక్స్ట్ ఏదైనా డే వచ్చింది అనుకోండి, అక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. ఏ ప్రిపోజిషన్ ఇన్ ద సెన్స్, సారీ, ఏ ప్రిపోజిషన్ అని అనకూడదు. ఇన్, ఆన్, ఎట్. ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ నెక్స్ట్ మండే, అంతే. సింపుల్గా ఏమనాలంటే ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ నెక్స్ట్ మండే. నెక్స్ట్ మండే అంటే సరిపోతుంది, అంతే తప్ప ఆన్ నెక్స్ట్ మండే అని యూజ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి సార్, నెక్స్ట్ మండే, దిస్ మండే, లాస్ట్ మండే, ఎవ్రీ మండే. ఈ ఎవ్రీ, నెక్స్ట్, దిస్, లాస్ట్, ఈ వర్డ్స్ తర్వాత వచ్చిన మండే, ట్యూస్డే, వీటి ముందు మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించకూడదు. గుర్తుపెట్టుకో, అంతే. గుర్తుపెట్టుకో, నోట్ రాసుకో, అంతే. ఆన్ మండే యూజ్ చేయొచ్చు, మండేస్ అని ఆన్ యూజ్ చేయొచ్చు, బట్ దిస్ మండే, దిస్ సాటర్డే, లాస్ట్ మండే, లాస్ట్ సాటర్డే వీటి ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ అండి, స్పెషల్ డేస్ ముందు కూడా మనం ఆన్ యూజ్ చేస్తామండి. స్పెషల్ డేస్ అంటే ఇండిపెండెన్స్ డే, ఓకే, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఆన్ మై బర్త్డే, ఓకే, ఈ విధంగా న్యూ ఇయర్ డే, ఓకే, ఈ విధంగా డేస్ ముందు కూడా ఏంటంటే ఆన్ యూజ్ చేస్తామండి. స్పెషల్ డేస్ ముందు ఆన్ యూజ్ చేస్తామండి. ఆన్ ఇండిపెండెన్స్ డే, ఆన్ క్రిస్మస్ డే, ఆన్ మై బర్త్డే. ఎందుకు ఇక్కడ ఇండిపెండెన్స్ డే? ఎందుకంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే దీన్ని మనం డేట్స్ ముందు ఏం యూజ్ చేస్తాం? ఆన్ యూజ్ చేస్తాం కదా. ఇండిపెండెన్స్ డే అంటే ఎంత వస్తుంది? August 15th. సో స్పెసిఫిక్ డే ఆన్ August 15th. అలాగే ఆన్ ఇండిపెండెన్స్ డే. ఆన్ క్రిస్మస్ డే అంటే ఏంటంటే ఆన్ December 25th. సో ఆన్ December 25th, ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ డే కాబట్టి ఏంటంటే ఆన్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఆన్ మై బర్త్డే, నా బర్త్డే ఏంటంటే ఒక స్పెసిఫిక్ డే ఉంటుంది. సో ఆన్ మై బర్త్డే, ఈ విధంగా ఏంటంటే ఆన్ యూజ్ చేస్తాం. ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్లోని ఇక్కడ డే ఇవ్వలేదు అనుకోండి, జస్ట్ క్రిస్మస్ మాత్రమే ఇచ్చాడు అనుకోండి, అక్కడ మనం వాడవలసిన ప్రిపోజిషన్ ఏంటంటే ఎట్ క్రిస్మస్, ఆన్ క్రిస్మస్ డే, ఎట్ క్రిస్మస్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ క్రిస్మస్ డే అండ్ ఎట్ క్రిస్మస్? ఇప్పుడు ఆన్ క్రిస్మస్ డే అని ఎందుకు యూజ్ చేస్తామంటే క్రిస్మస్ డే ముందు ఒక స్పెషల్ డే కాబట్టి ఒకటి. రెండు పాయింట్ ఏంటంటే క్రిస్మస్ డే అంటే స్పెసిఫిక్ డే December 25th అని ఆన్ యూజ్ చేస్తాం. అయితే క్రిస్మస్ అంటే స్పెసిఫిక్ డే కాదండి. క్రిస్మస్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ సీజన్. అంటే యాక్చువల్గా చాలామంది క్రిస్టియన్స్కి జనరల్గా ఫారెన్లో కానీ చాలా దగ్గర ఇండియాలో కానీ క్రిస్టియన్స్ డిసెంబర్ మొత్తాన్ని ఏంటంటే క్రిస్మస్ సీజన్గా తీసుకుంటారు. ఓకేనా? December 1st నుంచి స్టార్ట్ చేస్తారు, 25th వరకు, కొంతమందికి 30 వరకు ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ క్రిస్మస్ అనేది సీజన్. ఇలా సీజన్ వచ్చినప్పుడు ఒక స్పెసిఫిక్ డే కాకుండా సీజన్ వచ్చినప్పుడు ఏంటంటే ఎట్ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి సార్. చాలామంది ఏం చెప్తారంటే డే ఉంటే ఆన్ యూజ్ చేయండి, డే లేదు అంటే ఎట్ యూజ్ చేయండి అంటారు. సాధారణంగా ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎట్ క్రిస్మస్, ఆన్ క్రిస్మస్ డే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనా? ఎప్పుడైనా దీన్ని ఎలా మన బుక్లో ఇవ్వడం జరిగిందంటే ఎట్ ప్లస్ ఫెస్టివల్, ఎట్ ప్లస్ ఫెస్టివల్ అని ఇచ్చాను. ఏదైనా ఫెస్టివల్ నేమ్ ఇచ్చి పక్కన డే ఇవ్వలేదు అంటే దాని ముందు ఎట్ యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే? సో ఆన్ అనేది డేస్ ఆఫ్ ఏ వీక్, ఒక వీక్లో ఉన్న 7 days ముందు యూజ్ చేస్తాం, స్పెషల్ డేస్ ముందు యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే డేస్ ముందు యూజ్ చేస్తున్నాం కదని కొంతమంది ఏంటంటే ఐ విల్ మీట్ యూ ఆన్ టుమారో, ఐ మెట్ హర్ ఆన్ ఎస్టర్డే, ఓకేనా, ఐ మెట్ హర్ ఆన్ టుడే అని ఈ విధంగా డే, ఎస్టర్డే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టుమారో వీటి ముందు కూడా ఏంటంటే ఇన్, ఆన్, ఎట్ అని ప్రిపోజిషన్ యూజ్ చేస్తున్నారండి. ఇవి ఏంటంటే అసలు ఇవి నౌన్స్ కాదండి. ఓకేనా? ఇవి నౌన్స్ కాదు. ఎస్టర్డే, టుడే, నెక్స్ట్ ఏంటంటే టుమారో అనేవి యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం ఏ విధంగా ఉంటాయో యాడ్వర్బ్స్ ఆఫ్ టైం కూడా ఉంటాయండి. సో మనం ఏంటంటే వీటి ముందు ఆన్ యూజ్ చేయకూడదు. డైరెక్ట్గా ఐ విల్ మీట్ యూ టుమారో, ఐ మెట్ హర్ ఎస్టర్డే, ఓకే, ఐ విల్ మీట్ యూ టుడే, ఓకే, అదర్వైజ్ ఐ మెట్ హర్ టుడే, ఐ మెట్ హర్ ఎస్టర్డే, ఐ విల్ మీట్ యూ టుమారో. సో ఈ విధంగా ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకుండా మనము ఎస్టర్డే, టుడే, టుమారోని యూజ్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ నాట్ నౌన్స్, దే ఆర్ యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్. గుర్తుపెట్టుకోండి సార్. సో ఇక్కడ మనం ఏంటంటే ఆన్ని ఉపయోగించకూడదు వేటి ముందు. ఎస్టర్డే డే ఉన్నంత మాత్రాన ఇది ఇప్పుడు ఎస్టర్డే ముందు ఎందుకు వాడకూడదు ఇంకోటి చెప్పాలండి. ఎస్టర్డే అంటే ఏ డేట్ని ఇండికేట్ చేస్తుంది? ఇప్పుడు క్రిస్మస్ డే అని అన్నాం అనుకోండి, అది December 25th. ఆన్ మై బర్త్డే అనుకోండి, నా బర్త్డే ఏంటో ఆ డేట్ని ఇండికేట్ చేస్తుంది. ఆన్ చిల్డ్రన్స్ డే అన్నాం అనుకోండి, November 14 సంథింగ్. నెక్స్ట్ ఆన్ ఇండిపెండెన్స్ డే అనగానే, ఆన్ రిపబ్లిక్ డే అనగానే January 26th. ఆన్ ఇండిపెండెన్స్ డే అనగానే మన August 15 ఇండికేట్ చేస్తుంది. ఎస్టర్డే అంటే ఏ డేట్ని ఇండికేట్ చేయదు. టుడే అంటే ఆ రోజు ఎప్పుడు అయినా వాడచ్చు కదా.
ఇప్పుడు అది ఒక రోజు కోసం, ఒక December 25th కోసం వాడాలని లేదు. సో ఏ డే కోసమైనా వాడొచ్చు. మీరు ఏ డేలో ఉన్నారో ఆ డేని టుడే అంటాం. సో ఇవి స్పెసిఫిక్ డేని కూడా ఇండికేట్ చేయవు. మీకు అర్థం కావాలని ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇలా అనొచ్చు లేదు నాకు తెలియదు, బట్ ఏంటంటే ఏ డేని ఇండికేట్ చేయట్లేదు, అది ట్రూ, అది ఫ్యాక్ట్. సో అందుకని ఏంటంటే ఎస్టర్డే, టుడే, టుమారో ఇవి ఏంటంటే యాడ్వర్బ్స్ ఆఫ్ టైం కాబట్టి వీటి ముందు ఏ డేట్ని ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయకూడదండి. ఓకేనా. నెక్స్ట్ డేట్స్ ముందు యూజ్ చేస్తాం, మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఆన్ August 15th, ఆన్ January 26th, ఆన్ January 18th, ఈ విధంగా డేట్స్ ముందు కూడా ఆన్ యూజ్ చేస్తామండి. ఇప్పుడు చూడండి, ఆన్ January 18th 1993 అని వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇయర్ వచ్చినా సరే ఇదంతా ఏమవుతుందంటే డేటేనండి. ఓకేనా. ఇదంతా ఏమవుతుందంటే డేట్ అవుతుంది. ఆన్ January 18th అన్న డేటే, ఆన్ January 18th 1993 అన్న 1983 అన్న ఇదంతా ఏంటంటే డేట్. అర్థమవుతుందా. సో డేట్స్ ముందు మనం ఏం యూజ్ చేస్తామంటే ఆన్ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అక్కడ ఎలా Jan 18th Jan 1983, 18th Jan 1983 ఉన్నా, Jan 18th 93 ఉన్నా, ఏది ఎలా ఉన్నా సరే అది డేట్ అయితే చాలండి, ఆన్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ we celebrate Independence Day on August 15th ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరము August 15th మనం ఏంటంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆన్ August 15th, నాట్ ఇన్ August 15th కాదు. ఓకేనా. ఎందుకంటే అది స్పెసిఫిక్ డేట్ కావున. ఓకే. నెక్స్ట్ ఐ వాజ్ బోర్న్ ఆన్ 14th July 1990. ఇక్కడ ఇది చూస్తే ఇది ఒక డేట్ అండి, ఆన్ 14th July 1990. సో మనం ఏంటంటే డేట్ ముందు ఆన్ యూజ్ చేస్తాం కాబట్టి దేర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఏ ఎర్రర్ లేదండి. ఐ వాజ్ బోర్న్ అంటే నేను పుట్టాను ఎప్పుడు, ఆన్ 14th July 1990, 14th Julyన అలహాబాద్లో పుట్టడం జరిగిందని. ఈ సెంటెన్స్లో ఏంటంటే ఎటువంటి ఎర్రర్ లేదండి. దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ SSC CPO 2017. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఈ ప్రిపోజిషన్ అనే ఈ క్లాస్లో వీడియోలో ఏంటంటే మనము ఆన్ ప్రిపోజిషన్ ఆఫ్ టైం ఆన్ ఏ విధంగా యూజ్ చేస్తామని డిస్కస్ చేయడం జరిగింది. ఏంటంటే డేస్ ముందు యూజ్ చేస్తాము, నెక్స్ట్ స్పెషల్ డేస్ ముందు యూజ్ చేస్తాము, నెక్స్ట్ డేట్స్ ముందు యూజ్ చేస్తామని చెప్పుకొని, నెక్స్ట్ ఏంటంటే ఎస్టర్డే, టుడే, టుమారో వీటి ముందు ఎప్పుడు కూడా ఆన్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే అవి యాడ్వర్బ్స్ ఆఫ్ టైం కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎవ్రీ సండే, దిస్ సండే, లాస్ట్ సండే, నెక్స్ట్ సండే అని ఈ నెక్స్ట్, ఎవ్రీ, లాస్ట్, దిస్ ఈ వర్డ్స్ వచ్చిన పక్కన డే ఉన్నా సరే వీటి ముందు కూడా ఏంటంటే మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయమండి. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడగండి. నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ విధంగా మనం ప్రిపోజిషన్ ఆఫ్ టైం అనే టాపిక్లోని ఎట్ని ఏ విధంగా యూజ్ చేయాలని, ఆన్ ఏ విధంగా యూజ్ చేయాలని చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాము. సో మీకు ఇది ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏంటంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డెఫినెట్లీ యూ విల్ లైక్ దిస్ వీడియో. Don't forget to click on the like button. Thank you very much. Bye.